హలో నమస్తే. ఈరోజు మనం 2025 ఇయర్లో ఉన్నాం అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటైర్ వరల్డ్ని రూల్ చేస్తుంది. ఈ రోజుకి కూడా సెక్స్ లైఫ్ అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా మిత్స్ ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఒక యంగ్స్టర్ డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి ధైర్యంగా కాండోమ్ కూడా కొనుక్కోలేని సిచ్యువేషన్స్ మనం చాలా చూస్తున్నాం. సో అసలు ఇప్పుడున్నటువంటి జనరేషన్కి సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత అవసరం, మనకి ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేయడానికి అండ్ ఇంకా దీన్ని ఎంత సింప్లిఫై చేయొచ్చు, సెక్స్ ఎడ్యుకేషన్ని ఇంకా ఎలా మనం జనాల్లోకి తీసుకెళ్ళచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడడానికి కొన్ని డికేడ్స్గా సెక్స్ లైఫ్ మీద అవేర్నెస్ని ఇస్తున్నటువంటి ప్రముఖ డాక్టర్ జి సమరం గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడి ఇంట్రెస్టింగ్ విషయాలు అండ్ చాలా అవసరమైనటువంటి విషయాలు సెక్స్ లైఫ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే రామ్ గారు. సార్, ఈ రోజున ఎలా ఉందంటే మనం ఇంత ఫాస్ట్ మూవింగ్ డేస్లో, ఫాస్ట్ మూవింగ్ కల్చర్లో ఉన్నా కూడా సెక్స్ లైఫ్ గురించి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, మిత్స్ ఉన్నాయి. చాలామంది డైరెక్ట్గా మాట్లాడలేనటువంటి టాపిక్ ఎప్పటికీ ఇదేనేమో, మేబీ ల్యాక్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు. సార్, అసలు సెక్స్ లైఫ్ని స్టార్ట్ చేయడానికి ప్రాపర్ అండ్ ఐడియల్ ఏజ్ ఏంటంటారు? సెక్స్ లైఫ్కి ప్రత్యేకంగా ఏజ్ అంటూ లేదండి. విజయాల్లో ఉన్నప్పుడే మరి మొదలవుతుంది. ఫ్రాయిడ్ ప్రకారం అయితే చిన్నతనంలోంచి ఆ సెక్షువల్గా ఆ ప్లెజర్స్ ఫీల్ అవడం ఉంటుంది. ఫ్రాయిడ్ ప్రకారంగా ఫ్రాయిడ్ తెలంటే చిన్నపిల్లలు మూత విసర్జన చేస్తూ అలా పోసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ఆనందం అనేది మనం ఏదో మామూలుగా ప్యాసోసింగ్ చేస్తున్నాం, కానీ ఫ్రాయిడ్ ప్రకారంగా అది కూడా ఆ ఏజ్లోనే ఒక తెలియనటువంటి సెక్షువల్ ప్లెషర్ అని అంటారు. అలాగే విరోచాంగుడితో కూడా వాళ్ళు అలా మల విసర్జన చేస్తూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు అంటారు. అంచేత ఫ్రాయిడ్ ప్రకారం అయితే చిన్నప్పుడు విజయాల్లో ఉండగానే వాళ్ళకి మొదలైపోతుంది సెక్షువల్గా ఒక రకమైన అనుభూతి. అయితే వాళ్ళకి తెలియదు అనుభూతి అని, చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది. సెక్స్కి ప్రాపర్ సెక్స్ ఎడ్యుకేషన్ కానీ సెక్స్ నాలెడ్జ్ కానీ ప్రాపర్ ఏజ్ అంటే ప్రత్యేకంగా ఏం లేదు. ఎటువంటి వికారాలు లేకుండా చక్కగా వింటారు. ఎందుకంటే నేను ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీ వెళ్ళేలాక నేను సెక్స్ ఎడ్యుకేషన్ 100 క్లాసులు తీసుకున్నాను. డైరెక్ట్గా ఉన్నట్లయితే ఏమైనా అనుకుంటారేమో, ఎవడైనా అక్కడ మలవుతుంది తక్కిన వాళ్ళు ఏమనుకుంటారు. అలాగే మీరు చిన్నపిల్లలకి, నేను మా మనవరాలు వాళ్ళు ఫారెన్లో ఉన్నారు, మా అమ్మాయి 8 ఏళ్ళ వయసులోనే వాళ్ళకి కండోమ్ గురించి, లూప్ గురించి, వీటి గురించి అన్నీ చెప్పారు. 8 ఏళ్ళ వయసులోనే వాళ్ళకి 8 years నుంచి కండోమ్ ఏ రకం కొడుతుంది, అది గర్భం రాకుండా ఎలా చేస్తుంది. తను మీకు వచ్చిన అదిరికి వచ్చినప్పుడు తాత మా ఏమైనా సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పారు కదా, సెక్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు చిన్నపిల్లలకే సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పేస్తారు. ఇది 8th క్లాస్ నుంచి చెప్పేస్తారు. ఏం చెప్పారంటే చక్కగా కండోమ్ యూటిలైజేషన్ గురించి, పిల్లల కడుపు రావడం గురించి, సెక్స్ హైజీన్ గురించి, మెన్సెస్ ఎందుకు వస్తుంది, మెన్సెస్ తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి, మెన్సెస్లో తీసుకున్న శుభ్రతలు ఏంటి, ఇవన్నీ చెప్పారు. మగపిల్లలకి పురుషాంగాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, చర్మం ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది, చివరి క్యాన్సర్ వస్తుంది, ఇలాంటి విషయాల వరకు కూడా వాళ్ళకన్నీ చెప్పారు. అంత తనకి 12 ఏళ్ళ వయసు షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ది సెక్స్. ఓకే, మరి ఏంటి చక్కగా ఉంది, చక్కగా చదువుకుంది, చక్కగా పెరిగింది. అన్నింటిలో ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఆక్స్ఫర్డ్లో జాయిన్ అయింది. మా మనవరాలు ఎంతో ఇదైపోయింది. ఏమి వాళ్ళకి ఏ రకంగా చెడిపోలేదే. మా మనవాళ్ళందరికీ సెక్స్ ఎడ్యుకేషన్ మొత్తం నేను కూడా చెప్పాను వాళ్ళకి, చెప్పి చిన్నతనంలో చెప్పాము. అలాగే నేను అంతవరకు ఎందుకు నేను సెక్స్ ఎడ్యుకేషన్ మా పిల్లల్ని, మా అమ్మాయిలని, నాకు 2 అమ్మాయిలు తీసుకెళ్ళి, మా అమ్మాయిలకి చెప్పకుండా చెప్పలేని వాడిని బయట వీళ్ళని చెప్పి మా అమ్మాయిని తీసుకెళ్ళి స్టేజ్ మీద నా పక్కనే కూర్చోబెట్టుకుని చెప్పారు. నేను చెప్పాను. ఒక అమ్మాయి డాక్టర్ అయింది, ఒక అమ్మాయి కొట్టే టీచర్ అయింది. వాళ్ళు చక్కగా తయారయ్యారు. తగ్గను ఏం లేదు. వాళ్ళు మరి నేను చెప్పినప్పుడు మీరమ్మా నా పిల్లలకి చెప్పకుండా మీకు చెప్పేందుకు అర్హత నాకు ఉండదు అని చెప్పి నేను చెప్తాను. వాళ్ళు అలాగే నేర్చుకున్నారు, అలాగే చేశారు. ఏం లేకుండా చక్కగా ఏదైనా సిగ్గుపడకుండా ప్రతి డౌట్లు అడిగారు, చేశారు. ఏం లేదు. అంచేత ఏజ్ అనేది కానీ మనం జనరల్గా వాళ్ళకంటే అండర్స్టాండింగ్ చక్కగా ఉండవు. చిన్నప్పటి నుంచి మనం చెప్పడం కుదరదు కనుక చెప్పేందుకు అవకాశం ఉంటే చెప్పచ్చు, చక్కగా చెప్పేయగలిగేది ఉంటే. అందుకే చెప్పేవాడు కూడా ముందు స్కిల్ కావాలి. ఇప్పుడు మనకు 10th క్లాసులో రీప్రొడ్యూస్ సిస్టమ్ గురించి లైంగిక పునరుత్పత్తి అనే పాఠం ఉంటే అది చెప్పడానికి జంకి చాలామంది ఆ పాఠం చెప్పకుండా మానేసిన టీచర్స్ ఎంతమంది 90% ఉన్నారు. అవునండి.
ఆ హెజిటేషన్ ఎవరికి ఉంది? టీచర్స్కి ఉంది. వినడానికి పిల్లలు క్యూరియాసిటీ. చదువుకున్నప్పుడు అండి ఆడవాళ్ళకి విడిగా లేడీ టీచర్ వచ్చి, మగపిల్లలకి విడిగా జెంట్ వచ్చి చెప్పేవాళ్ళు. నేను ఆ రోజుల్లో ఇది లైంగిక పునరుత్పత్తి గురించి పాఠం ఉన్నప్పుడు నన్ను పిలిచి నా చేత హై స్కూల్స్లో చెప్పించాను. నేను చెప్పాను, క్లాసులో తీసుకోమన్నారు, నేను తీసుకుని చెప్పాను. చక్కగానే వాళ్ళు అదే చెప్పండి టీచర్ వాళ్ళను డాక్టర్ గారు మీరు ఎంతగా అయితే పిల్లలంతా చక్కగా చదివారు, చక్కగా విన్నారు, చక్కగా జాబులు ఇచ్చారు, మేము చెప్పడానికి మీకే తప్పు ఉందమ్మా, మీలో తప్పు ఉంది, పిల్లలు తప్పు లేదు, చూడండి పిల్లలు చక్కగా విన్నారు, ఎంత చక్కగా ఆన్సర్ ఇచ్చారు అని చెప్పేవాడు. అంచేత ముందు మనం ఈ టీచర్స్కి తల్లిదండ్రులకి ముందు సెక్స్ ఎడ్యుకేషన్ ఎలా చెప్పాలి. వీళ్ళు ముందు వీళ్ళ మనసులో సెక్స్ అంటే బూతు అని ఒక భావం ఉంది. ముందు ఎవరైతే ఉన్నారు ఈ పేరెంట్స్లోను టీచర్స్లోను పెద్దవాళ్ళు సెక్స్ అంటే బూత్ కాదు, సెక్స్ అనేది అది కూడా మన జీవితం గురించి తెలుసుకునేది, మన జీవితానికి సంబంధించిన విషయం. అంచేత ఆ సెక్స్ అనేది జీవితంలో ప్రధాన భాగం అని గుర్తించాలి. మనకి ఆకలి ఎలా వేస్తుందో, దాహం ఎలా వస్తుందో, నిద్ర ఎలా వస్తుందో ఆ రంగానే సెక్స్ కూడా ఆటోమేటిక్గా ఉండే భాగం, జీవితంలో భాగం. దాన్ని మనం ఏదో తప్పు కింద తీసుకుని అదే నీచమైన కార్యం అని చెప్పేసి చిన్నప్పటి నుంచి దాంతోనే ఆడవాళ్ళకు ఫిజిలిటీగా తయారైపోతారు. వాళ్ళకి ఈ సెక్స్ ఇంట్లో కొన్ని నెలల్లో మాట్లాడినప్పుడు ఆడపిల్ల మగపిల్ల మాట్లాడి ఆడదానికి బుద్ధి లేదని కల్లా మాట్లాడడానికి అంటారు. అని చేస్తే వాళ్ళు చిన్నప్పటి మనసులో సెక్స్ అంటే తప్పు, సెక్స్ అంటే తప్పు, సెక్స్ అంటే బూచు, సెక్స్ అంటే నీచమైన ఒక భావాన్ని పెడతాం. అంచేత మామూలుగా అయితే మాత్రం నన్ను అడిగితే మాత్రం 8 సంవత్సరాల వయసు నుంచి నేర్పడం కరెక్టు. కనీసం హై స్కూల్ లెవెల్ తీసుకుంటే కనీసం 8th క్లాస్ నుంచైనా చెప్పడం మంచిది. చెప్తే అక్కడే చదువుతుంది. మాట్లాడాలి, స్వేచ్ఛగా మాట్లాడాలి. ఏ పిల్లలు చక్కగా తెలుసుకుని తెలుసుకుని తప్పు చెడిపోతారు మాట 100% తప్పండి. మనం కరెక్ట్గా చెబితే ఎవ్వరూ ఏం చేయరు, ఎప్పుడు చేయరు. మీరు ఇప్పుడు ఏం చేసారు సెక్షన్ చెప్పట్లా, ఇలా పనికిరాని పోర్నోగ్రఫీ చూసి అటు వాళ్ళ యొక్క క్యూరియాసిటీతో పోర్నోగ్రఫీతో పైన అక్రమ లైంగిక సంబంధాలను పెట్టుకుంటున్నారు. లేదా వాడు పోర్నోగ్రఫీ ఇంత పొడుగు లెంగో చూపిస్తాడు ఆర్టిఫిషియల్గా, అది నిజంగా నాకు ఇంత లేదని మాసంగా కుంగిపోయేవాళ్ళు ఉన్నారు. వాడు అక్కడ పోర్నోగ్రఫీ ఒక వీడియో తీసాడంటే ఆ వీడియో మనం చూసేది 10 నిమిషాలైనా అది తీయడానికి 6 రోజులు పడుతుంది. ఈ లోపల వీడియో కనీసం 100 సార్లు 20 సార్లు పడిపోతుంది. పడిపోయేసరికి వచ్చి నేను వాడు అరగంట సేపు చేశాడు, 20 నిమిషాలు చేశాడు, నాకేంటి 2 సెకండ్లు 2 నిమిషాలు పడిపోయింది అంటే నేను 4 నరాలు వీక్నెస్ ఉంది మాట అనుకుంటాడు. అన్నీ రాంగ్గా వస్తున్నాయి. అదే మీరు ఎప్పుడైతే సరిగ్గా మీరు చెప్పారో చెప్తే ఈ రంగం సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ ఏజ్లో ఇవ్వకపోవడం వల్ల ఈ పోర్నోగ్రఫీకి అలవాటు పడడం జరుగుతుంది. అంతే, కరెక్ట్ 100% అంతే. ఇక దీంట్లో దాదాపు 60% మగవాళ్ళు 60-70% చూసి 80% చూసాం. కానీ మగవాళ్ళు మాత్రం సాధారణంగా 60%, ఆడవాళ్ళు 35-40% చూస్తారు. తక్కువ ఎందుకు చూడలేదంటే ఎవరు ఏమనుకుంటారు, భయం. ఇంట్లో వాళ్ళు చూస్తారు భయం, దొంగదారు చూడడానికి భయం. ఆ భయం చూడగా లేకపోతే వాళ్ళకి మగవాళ్ళతో సమానంగానే చూస్తారు. అంటే అదేం లేదు. అదే సెక్స్ సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఆఫ్ సెక్స్. సెక్స్ అనేది 2 రకాలుగా ఉంది. సైంటిఫిక్ ఆస్పెక్ట్ సెక్స్, ఎరోటిక్ ఆస్పెక్ట్ సెక్స్. సైంటిఫిక్గా ఎలాగా మనిషి వయసు వచ్చేది ఏమిటి, మన సెక్స్ పరంగా యుక్త వయసు వచ్చేకల్లా మనలో హార్మోన్లు వస్తాయి, ఉపలైంగిక లక్షణాలు డెవలప్ అవుతాయి. మగవాళ్ళు అయినట్లయితే గడ్డాలు, మీసాలు, ఉపలైంగిక లక్షణాలు, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. చంకల్లో వెంట్రుకలు వస్తాయి, మర్మాల వెంట్రుకలు వస్తాయి. తర్వాత మోపిల్ అయితే పురుషాంగం సైజు పెరుగుతుంది, టెస్టికల్ సైజు పెరుగుతుంటుంది, ఆ ఎరెక్షన్స్ తరచుగా వస్తుంటాయి, సెక్స్ మీద కోరికలు వస్తాయి. ఇవన్నీ సెక్స్ ఇండికేషన్. అలా కాకుండా ఊరికి అశ్లీలమైన అంటాం, ఊరికి తక్కువనే అది కాదు. సైంటిఫిక్ ఆస్పెక్ట్ సెక్స్ అనేది తప్పకుండా ప్రతి వాళ్ళకి చెప్పాలి. చక్కగా ఉన్నారు. అలాగే ఆడపిల్లలు కూడా 12 ఏళ్ళు 13 ఏళ్ళు జరిగల్లా మెన్సెస్ వస్తుంది. ఇది రావడానికి హార్మోన్లు కారణం, ఆడ ఈస్ట్రోజన్ పొజిషన్ హార్మోన్లు ఉంటాయి, ఇలా జరుగుతాయని మొత్తం ఎనాటమీ, ఫిజియాలజీ అవన్నీ చెప్పాలి. ఇది కష్టం ఉందండి. అదే ఎప్పుడైతే మనం అందరికీ నేర్పుతామో ఎడ్యుకేషన్లో భాగం చేసేయాలి. ఎడ్యుకేషన్ ఎప్పుడైతే భాగం చేసేస్తామో దట్ బికమ్ రొటీన్. అంతే, ఒక టబులా చూస్తే ఇంకా రొటీన్ చేయాలి. అంతేకాని గుప్పడి మూసించినంత కాలం దాంట్లో ఏముందో అనేది ఒక కుతూహలం ఉంటుంది. ఇప్పుడు సెక్స్ అనేది ఏదో నీకు ప్రవసరం లేదు అన్నట్లయితే ఏమిటో తెలుసుకోవాలి కుతూహలం. అలా చెప్పేసేయండి.
అండ్ సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఆఫ్ సెక్స్ నేను చెప్పి ఎరోటిక్ ఆస్పెక్ట్స్ చెప్పండి, కావాల్సినప్పుడు ఎప్పటికప్పుడు కావాలంటే వాడు ఆనందం కోసం ఎప్పుడు తెలుసుకుంటాడు, ఎంజాయ్ వేరే విషయం. మానసికంగా మనకు ఒక నవల చదువుతాం, ఒక కథ చదువుతాం, ఒక పాట వింటాం, ఒక సినిమా పాట వింటాం, లేదా గెంతులు వేస్తాం, చేస్తాం. అది ఒక ఉల్లాసం కోసం, అది సరదాగా ఎప్పుడైనా చూసాడు. అందుకే సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఆఫ్ సెక్స్ అనేది మనం ఎప్పుడైతే సరిగ్గా చేస్తామో, ఫారిన్ కంట్రీస్లో చక్కగా నేను చూశాను, చాలా బాగా ఆరోగ్యం చేసి పెడితే ఏముండదు. మన ఆలోచనలో మార్పు రావాలి, మన విలువల్లో కూడా మార్పు రావాలి. ఓకే, విలువల్లో కూడా. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు డైవర్స్ ఎక్కువ అయిపోతుంటాయి, మనకేంటి ఎప్పుడు డైవర్స్ మనకి ఎక్కువ అయిపోతాయి. అవే లెక్క డైవర్స్ అయిపోతాయి, అదంతా విచ్చలవిడి శృంగారం ఉంది, ఇవన్నీ అంటారు. విచ్చలవిడి శృంగారం ఏంటిది అంటే ఒక వ్యవస్థ, అది మీరు వద్దన్నా మారుతుంది, వ్యవస్థ మారుతుంటుంది. చేంజ్ అనేది తప్పనిసరి, మార్పుని ఎవరు ఆపలేరు. దానికి సరైనటువంటి ఎప్పుడైతే పెడతారో అంత మంచిగానే జరుగుతుంది. ఎప్పుడు మీకు ఈ స్వేచ్ఛ వల్ల అది ఎక్కువ చెప్పడం వల్ల ఎప్పుడు నష్టం వస్తుంటే సరైన జ్ఞానం అయిపోతుంది. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే సరిగ్గా ఇస్తామో, సరిగ్గా ఊరి రెచ్చగొట్టే సెక్స్ ఎడ్యుకేషన్ ఒప్పుకోను, రెచ్చగొట్టడం కాదు, ఎప్పుడు ప్రాపర్గా చెప్పాలి, విజ్ఞానాన్ని ఇవ్వాలి, విజ్ఞానపరంగా అయితే అందించేది అని చెప్పి కోరిస్తే మన సెక్స్ ఎడ్యుకేషన్ని సైంటిఫిక్ ఆస్పెక్ట్ సెక్స్ ఈ రోజుల్లో చాలా మంది గూగుల్ చేసి కానీ ఎలా అయినా సరే, ఈవెన్ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్స్ కానీ లేకపోతే యూట్యూబర్స్ కానీ అందరూ చెప్పేస్తున్నారు. హౌస్ వైఫ్లు అంటే మేబీ ఫర్ వ్యూవర్షిప్ కానీ ఇంకేదన్నా కావచ్చు, ప్రతి ఒక్కరు సెక్స్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు అయిపోతున్నారు. సో దీనివల్ల మీరు అన్నట్టు కూడా కొంచెం ప్రమాదం కూడా ఉంటుంది. సో ప్రాపర్ నాలెడ్జ్తో సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీస్ ఇస్తే సో అది ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది. సార్ అలాగే టీనేజర్స్ ఎక్కువ మంది మాస్టర్బేషన్కి అలవాటు పడిపోతారు. అండ్ అసలు మాస్టర్బేషన్ అనేది మంచిదా చెడ్డదా, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అసలు దీని గురించి మీరేం చెప్తారు? దీనికి అలవాటు పడడం ఎంతవరకు కరెక్ట్, దీని గురించి? ఒకటి ముందు ఫస్ట్కి వస్తే సోషల్ మీడియాలో రెండో ఆస్పెక్ట్లో వచ్చింది. ఎప్పుడైతే మనలాంటి వాళ్ళు కరెక్ట్గా ఇస్తామో, ఇప్పుడు మీరు ఇస్తున్నారు, మీ మీడియాలో చాలా బాగా ఇస్తున్నారు, వాళ్ళ సోషల్ మీడియాలో మనం ఎప్పుడైతే సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఇస్తామో ఆటోమేటిక్గా రెండింటి చూస్తారు, వాళ్ళ జీవితాలు వాళ్ళే చూసుకుంటారు. మనం ఎప్పుడైతే ఎందుకంటే అదే రెండో క్వశ్చన్ మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం. హస్తప్రయోగం వల్ల ఎటువంటి నష్టము లేదు. ఆకలేస్తే అన్నం తిన్నంత సహజము, దాహం వేసి నీళ్ళు తిన సహజం, యుక్త వయసు వచ్చాక హస్తప్రయోగం అంతే సహజం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది నిగ్గు తేల్చి చెప్పిన సత్యం, సైన్స్ నిగ్గు తేల్చి చెప్పిన సత్యం ఇది. కానీ ఇప్పటికెప్పుడో పాత గ్రంథాల్లో హస్తప్రయోగం చేస్తే వీర్యం కోల్పోతారు, వీర్యం కోల్పోతే మనిషి బలహీనమైపోతాడు, వీరు చాలా విలువైంది, వీరవంతుడు అంటే చాలా బలవంతుడు అన్నటువంటి ఒక పనికిరాని చెప్పి ఎందుకు విలువ లేని దాన్ని ఒక గొప్ప నోట్లో ఉమ్ముకైనా విలువ ఉంది కానీ వీర్యానికి విలువ లేదు. అంతేంటారా? నోట్లో ఉమ్ముకైనా విలువ ఉంది, ఇది కనీసం డైజెస్ట్కి ఉపయోగపడుతుంది, వీర్యానికి ఏమీ లేదు. మా శరీరంలో నిరంతరం అనేక ద్రవాలు ఊరుతుంటాయి. ఆల్మోస్ట్ ఇన్సులిన్, మనకి ప్యాన్క్యాస్ అనుకోండి ఇన్సులిన్, థైరాయిడ్ అనుకోండి థైరాయిడ్ థైరాక్సిన్ జరుగుతుంది, పిట్యూటరీ కింద నుంచి పిట్యూటరీ గొనాటోఫార్మ్ రిలీజ్ అవుతుంది, ఆరంగానే చెమట కింద నుంచి చెమట విద్యుత్ అవుతుంది. ఇలాగే ప్రోస్టేట్ కింద నుంచి ఆ వీర్య కణాలు బయట నెట్టడం కోసం అని అక్కడ ద్రవం ఉపయోగపడుతుంది. మన వీర్యం అంటే శుక్రకోశ టెస్టికల్స్ నుంచి శుక్ర కణాలు అన్నయ్య మన వీర్య కణాలు అంటాం, స్పెర్మటోజోవా అంటాం, స్పెర్మ్ అంటాం. అవి కేవలం కణాలు తయారవుతాయి. నిరంతరం శరీరంలో ప్రతి టిష్యూ నుంచి కణాలు తయారవుతుంటాయి. నీరు నీరుది ఒక తెల్లని నీరు అంతే, ఒక రంగు ఉంటుంది, ఒక దబానికి ఒక రంగు, చెమట ఇంకొకటి ఉంటుంది. చెమట గ్రంథులు ఎలా మా చెమట పడుతుంటే మరి వరి అయిపోతున్నావా? మా చెమట గ్రంథులు ఎక్కడ శ్వేత గ్రంథులు శరీరం తక్కువ మిలియన్స్ ఉన్నాయి శ్వేత గ్రంథులు. ఆరగానే శుక్రకోశాల్లో ఉన్నాయి, ఆరగానే ప్రోషణ గ్రంథులు ఉన్నాయి, శరీరం అంతా ఉన్నాయి. అలాంటి ద్రవం ఇదంతే. కానీ కొందరు వీర్యం అంటే మన తిన్న ఆహారంలో అత్యంత సారవంతమైన పదార్థం వీర్యంగా మారుతాడు. నథింగ్. అంటే ఏమాత్రం కూడా బయాలజీ తెలియక, శరీర శాస్త్రం తెలియక మాట్లాడే మాటలు. ఆరోగ్యంగా హాయిగా సుఖంగా ఉండాలంటే తప్పకుండా మాస్టర్బేషన్ చేయాల్సిందే, తప్పకుండా సెక్స్ పాల్గొవాల్సిందే, తప్పకుండా వీర్యం పడాల్సిందే. ఎంత గంగాడాల కొద్దీ వీర్యం పోయినా మనిషి పీకోడు. ఎస్ సార్. అయితే మాస్టర్బేషన్ గుడ్ అంటున్నారు, చేసుకోవచ్చు అంటున్నారు, బట్ ఇది ఎంత ఫ్రీక్వెంట్గా చేయడం అనేది ఆరోగ్యం లేదా
ఇది ఏమైనా మితిమీరే అలవాటు ఏమన్నా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది? ఏమీ లేదు. దానికి లిమిటే లేదు, అతి లేదు, పరిమితి లేదు. ఓకే, పరిమితి లేదు. ఎన్నిసార్లు ఎవడికి ఓపిక ఎంత ఉంటే అంత, ఎవరికి టైం ఉంటే అంత, ఎవడు దాన్ని వాడు చేసుకోడు తప్ప అయ్యో మీరు పోగొట్టేసుకున్నా నష్టపోయింది ఎవడు ఫీల్ అవుతుంది. మళ్ళా వాడికి వీలు అవకాశం ఉంటే, మూడు ఉంటే చేయాలనిపిస్తే, ఓపిక ఉంటే, స్టామినా ఉంటే ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. ఓపిక ఉంటే రోజు 10 సార్లు చేయండి, 20 సార్లు చేయండి, 30 సార్లు చేయండి. కొంతమంది రోజు 10 సార్లు సెక్స్ పడుకున్నాడు, కొంత రోజుకి ఒకసారి పడుకుంటారు, కొంత 2-3 రోజులు పడుకుంటారు. అది వాడి స్టామినా. ఒకడేమో పెద్ద బస్తా మోస్తాడు, ఒకటి చిన్న బస్తా మోస్తాడు. వాడి స్టామినా అంతే. ఒక్కొక్కటి అలా ఉంటుంది, అందరికి ఒకటిలాగా స్టామినా ఉండదు. అంచేత ఆ మాస్టర్ హస్తప్రయోగం అనేది వాడు రోజు ఒకసారి చేస్తాడా, 10 సార్లు చేస్తా, 20 సార్లు చేస్తే మెడికల్ హిస్టరీ అయితే ఒకడు ఒక్క రోజులో 20 సార్లు చేశాడు, 20 సార్లు వీర్యం పడింది. ఓకే సార్, అయితే మాస్టర్బేషన్ ఎక్కువ చేసుకోవడం వల్ల సెక్స్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ పార్ట్నర్తో సెక్స్లో పాల్గొనేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయనో, తొందరగా ఇది ఎరెక్షన్ డ్రాప్ అయిపోతుందని ఇలాంటి ఒక టాక్ ఉంది సార్. దీని గురించి ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇదంతా వచ్చి థ్రాష్ అంతే, ఏమీ నిజం లేదు. ఓపిక ఉంటే రోజుకి ఎన్నిసార్లు చేసుకోవచ్చు. పెళ్ళి శుభ్రంగా భార్యతో ఉంటారు. భార్యతో సెక్స్ చేయడం అనేది నిజంగా భార్య మీద మనసు పడి, ఆ అమ్మాయిని మీద మనసు పడి, ఏ అమ్మాయితో పెళ్లి చేసుకుని అమ్మాయి మనసు పెళ్లి చేసుకుని మాస్టర్బేట్ చేసిన అవసరమే రాదు. అమ్మాయిని చూస్తే మూడు వస్తుంది, అమ్మాయితో చేస్తే చెప్పలేనంత ఆనందం, తృప్తి, సుఖం కలుగుతుంది. అంచేత ఎవడైనా సెక్స్ పెళ్ళి కూడా సెక్స్ చేయలేకపోతే అస్తభంగమైంది బాగుంది, అస్తభంగమైన సుఖం ఉంటుంది, నాకు అమ్మాయితో సుఖం లేదు అన్నాడంటే, లేకపోతే నేను అమ్మాయితో చేయలేకపోతున్నాను అర్థం చేయాలనుకుంటే అవన్నీ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. సార్, ఈ 2 కేసెస్లో మాస్టర్బేషన్ అండ్ సెక్స్ విత్ పార్ట్నర్, ఈ 2 కేసెస్లో వచ్చే ప్లెజర్ ఈక్వల్ అయినా డిఫరెన్స్? మాస్టర్బేషన్ గేమ్లో కంటే అసలైన సంభోగంలోనే తృప్తి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల యొక్క భాగస్వామ్యం అది. ఒకరినొకరు ప్రేరేపించుకుంటారు. ఇక్కడ ఊహాలోకం, రెండోది ఊహా సుందరే. ఆడవాళ్ళు కూడా అసలు చేస్తారు, ఆడవాళ్ళు కూడా 70% అసలు చేస్తారు. మగవాడు 90 to 98% చేస్తారు, 90-98%. సార్, ఈ కేసులో ఇప్పుడు ఇలా డివోర్సెస్, పూర్ పర్ఫార్మెన్స్ ఆ సెక్స్లో సరిగా పర్ఫామ్ చేయలేకపోతున్నారంటే డివోర్సెస్ కేసెస్ని తగ్గించాలంటే అసలు ఇద్దరు పెళ్లి చేసుకోబోయే ముందు చాలా మాట్లాడుకుంటారు కదా సార్. ఒకళ్ళ ఇష్టాలు, మాట్లాడుకోవాలి, కానీ మాట్లాడుకోవాలి. సెక్స్ గురించి, సెక్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోరు. అసలు ఒక ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారంటే సెక్షువల్ లైఫ్ గురించి ఎలాంటి మాటలు, ఎలాంటి కమిట్మెంట్స్ చేసుకుంటే మంచిదంటారు? సాధారణంగా మామూలుగా అయితే మాత్రం వాళ్ళిద్దరు దగ్గరేగా నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అంటాడు వాడు, లేదా అమ్మాయి ఉంటుంది నువ్వంటే నేను పడిచేస్తా, నువ్వే నాకు ఎప్పుడు కళ్ళలోకి వస్తావు, నువ్వు లేకపోయినా నేను వచ్చాను, నేను కలవాలి, మనసు కొట్టుకుపోతుంది అని చెప్తున్న అమ్మాయినా అబ్బాయినా చెప్తాడు. నేను లేని క్షణం మరి 1 నిమిషం నాకు యుగంలాగా ఉంటుంది అంటాడు. ఈ సినిమా పట్ల నిజాలు పడది, నిజమే, నీవు లేని క్షణం నాకు ఒక యుగం అనేది. అదేంటంటే ఆకర్షణ ఉంటుంది, మొదట్లో ఆకర్షణ. అందరిలో కొంతమంది ఆకర్షణ కాకుండా నిజంగానే మనసులో కలిసిపోతాయి. అంటే అది ఎక్కువగా మాత్రం ఇన్ఫాచ్యుయేషన్ అనేది గమనితో ఉందా, ఇది ఇద్దరి మధ్య అనుబంధం, లేదు బట్టి కామతోనే ఉందా, లేకపోతే నిజంగానే మనసులు పెనవేసుకుపోయాయి అనేది ఉంటుంది. దేని మీద ఇన్ఫాచ్యుయేషన్, కామం 2 కలిపి ఉంటుంది. ఇన్ఫాచ్యుయేషన్ చాలా మంది, ఎక్కువ మందికి ఇన్ఫాచ్యుయేషన్, అందుకనే బాగా దగ్గర అవుతారు, మళ్ళీ ఇట్టి దూరం అయిపోతారు. నిజమైన ప్రేమ అయితే వాళ్ళు వదిలిపెట్టి ఉండలేరు. అక్కడ వాళ్ళ సెక్స్ కంటే స్నేహానికి ఎక్కువ విలువ ఉంటుంది అక్కడ. అంచేత వీళ్ళకి ముందు మామూలుగా అయితే మాత్రం ఇద్దరు ప్రేమించుకుంటే మాత్రం, ప్రేమించుకుని మాత్రం 2 రకాలుగా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ పర్సనాలిటీని చూసి ఇష్టపడే వాళ్ళ అమ్మాయిలు ఎక్కువ మంది. మగవాడు ఇప్పుడు రోజుల్లో అమ్మాయిలు అంటే ఇన్ఫాచ్యుయేషను లేదా కామన్ సరే వెళ్ళదు. మగవాడి పర్సు చూసి, వాడికి ఆస్తి చూసి, వాడు ఎంత ఖర్చు పెడితే, రెస్టారెంట్ తీసుకెళ్తాడా, సినిమాలు తీసుకెళ్తాడా, పిక్నిక్ తీసుకెళ్తాడా, ఎక్కడ తిప్పుతాడా లేదా చూసి ఇప్పుడు అమ్మాయి పిల్ల. అది ప్రేమ కాదు, అది కేవలం వాళ్ళ అవసరం చేయడం. అలాంటిలో ఎక్కువైపోయి వాళ్ళు వాళ్ళకి కామం తీసుకుంటారని చేస్తారు, కానీ అంత బిజినెస్, దీన్ని బిజినెస్ అనాలి చెప్పాలంటే ఆ రంగం ఉంటుంది. కానీ నిజమైన ప్రేమ మాత్రం వాడు ప్రాణాలు వదులుకోవడానికి కూడా రెడీ అవుతారు, వదిలిపెట్టలో అలా ఇదే ఉంటారు, ఒకళ్ళని వదిలి ఉండలేరు. అంటే నిజమైన ప్రేమ అనేది
ఏది నిజం ప్రేమ ఏది నటన అది మనం చెప్పలేం, అది వాళ్ళిద్దరికీ తెలియాలి. ట్రూ లవ్ ఉంటే సెక్షువల్ ఇబ్బందులు ఏమైనా ఉన్నా దాన్ని సాల్వ్ వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటారండి. నిజంగా చదువుకున్న మా ఇద్దరు నిజంగా దగ్గర మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు ఎలా జరుగుతుంది, తను చూస్తే ఏ రకంగా ఫీలింగ్స్ వస్తాయి, తనతో ముద్దు పెట్టుకునే ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి, తను హక్ చేసుకునే ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి, ఏమైపోతున్నా నేను హక్ చేసుకుంటే నాలో ఏ రకమైన స్పందనలు కలుగుతున్నాయి అని చెప్తాడు వాడు. ఆ అమ్మాయి కూడా చెబుతుంది, నేను హక్ చేసుకుంటే నా ఒళ్ళంతా ఏటూ అయిపోతుంది, నేను గట్టిగా నేను ముద్దు పెట్టుకున్నా, నువ్వు గట్టిగా ముద్దు పెట్టుకుంటే నేను వదిలిపెట్టలేకపోతున్నా, నా కిస్ అలాగే పెట్టుకుంటా అనిపిస్తుంది, ఎన్ని గంటలైనా పెట్టుకోవాలి, గంటలు అంటారు నిజంగా, గంటలైనా పెట్టుకుంటూ అనిపిస్తుంది, నా ఒంట్లో కంటాలన్నీ బిగుస్తుపోతున్నాయి, అది ఏంటో జువ్వమంటుంది, అది నన్ను ఇలా అవుతుందో నేను చెప్పుకుంటాను. అది నిజమైన కామం, నిజమైన కామం, నిజమైన అటాచ్మెంట్. నిజం కామం ఉన్నా కూడా ఒట్టి కామం ఉన్నా అలా ఉండొచ్చు. ఒట్టి కామంతో ఉన్నప్పుడు కూడా ఒకసారి మనసు పడితే అంటే ఆ తీరే వరకు ఉంటుంది. కామమా ప్రేమని, ప్రేమ అనేది ఆ ఇద్దరు మనుషులు చెప్పాల్సింది. నటన నిజం అనేది వాళ్ళ దగ్గర రెండు హృదయాలకి తెలుస్తుంది. నటన అనేది ప్రేమ అనేది తెలుస్తుంది. అది మీరు నేను జడ్జ్ చేయలేం. అది రెండు హృదయాలే చెప్తాయి. మోసపోయేది అర్థం చేసుకునేది పిచ్చోడైతే పిచ్చిదైతే మోసపోవచ్చు. అందుకని ప్రేమించాడు మోసం చేశాడు తయారవుతున్నారు. ఇదేమో మనసు పారేసుకుంటుంది, వాడు మాత్రం పరుసు పారేసుకోకుండా జాగ్రత్త పడుతుంటాడు వాడు. రైట్ సార్. సార్ అలాగే కరెక్ట్ ఏజ్ ఏంటి సార్ పార్ట్నర్స్కి మధ్యలో ఉంటే కరెక్ట్ ఏజ్ ఏంటి? మనకి మన ఇండియన్ సైకాలజీ ప్రకారం, మన వాల్యూస్ ప్రకారం, పద్ధతుల ప్రకారం అబ్బాయి కంటే అమ్మాయి కొంచెం చిన్న ఏజ్ అమ్మాయిని చూస్ చేసుకోవాలనేది ఉంటుంది. బట్ ఈ మధ్య కాలంలో చాలామంది అబ్బాయిలు 5-6 ఏళ్ళు పెద్దన్న లేకపోతే 10 ఏళ్ళు పెద్దన్న ఆంటీస్ మీద ఎక్కువ అట్రాక్ట్ అవ్వటం అనేది మనం చూస్తున్నాం సార్. ఆంటీ లవ్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. సో ఇది ఎందుకు జరుగుతుంది అసలు? వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ డిఫరెన్స్? ఇక్కడ రెండు ఉన్నాయండి. ఇక్కడ వివాహానికి ఏ వయసు అనేది తీసినట్లయితే, సాధారణ వివాహం చేసుకోవడానికి వయసు అడిగితే మాత్రం నన్ను అడిగితే 18 ఏళ్ళు అమ్మాయికి రావాలి, అబ్బాయికి 22 ఏళ్ళు రావాల్సిందే. మనం 21 ఏళ్ళు అంటున్నాం కదా చట్టం ప్రకారంగా, అది కరెక్ట్. ముందు చదువు మీద తప్పకుండా ధ్యాస పెట్టవలసిందే. ప్రేమలు కలిగిన దాన్ని పక్కన పెట్టాలి. చదువు ముఖ్యం. జీవితంలో మన పైకి తీసుకెళ్లే చదువు మాత్రమే. అదే నేను ప్రతి వాళ్ళు చెప్తాను, ప్రతి యువతకి చెప్తాను, ముందు చదవండి. చదువు మీకు కనీసం మీరు బ్యాచిలర్, ఇంకా మీకు ఒకసారి బ్యాచిలర్ అయిపోయాక 18th బ్యాచిలర్ అయిపోయాక చూజ్ యువర్ కెరీర్. అది ఏంటి ఇంకా ముందుకు తవలా పెళ్లి కాదు ముఖ్యం. పెళ్లి కాదు, పెళ్లి తర చేసుకోవచ్చు. ముందు మీ జీవితంలో పైకి వెళ్ళడానికి పెళ్లి మేము పైకి తీసుకెళ్ళదు, పెళ్లి మీద దగ్గర చేస్తుంది. కెరీర్ మాత్రం చాలా కెరీర్ని సెలెక్ట్ చేసుకోండి. అది మీ జీవితం చాలా పెద్ద ఎంతో ఉంది. మనకి ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళ వరకు మన కెరీర్ ఉంటుంది. ఆ కెరీర్ కోసమని ముందు మీరు చదువుకోండి, తర్వాత బాధపడతారు. ఈ మోహం తీరిపోతుంది. ముందు ఎంత ప్రేమైనా మోహం ఉంటుంది. ఆ మోహం తీరిపోయి అయ్యో చేసే బాగుండు, ఇది చేసే బాగుండు అనుకోకూడదు. అంచేత చదువు మీద దృష్టి పెట్టండి. ఎవరిసరి అది చెప్తాను నేను, అది కావాలి, అదే కరెక్ట్. అంతే పెళ్ళికి మాత్రం ఆడపిల్ల మినిమం మామూలుగా అందరూ పెద్ద చదువులు చదవరు కనుక వాళ్ళు కనీసం డిగ్రీ చేయాలి. మగవాడు కూడా అలాగే డిగ్రీ కనీసం చేయాలి. వాళ్ళ కాళ్ళ మీద కలబడినట్టు కాదు, ఎదుటి వాడు కాదు, వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టు తయారవ్వాల్సిందే ఖచ్చితంగా. అది మాత్రం చాలా అవసరం. మాస్టర్స్ అండ్ జాన్సన్ అయితే వాడు ఏం చెప్పారంటే, లేడీస్కి 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ప్రైమ్ ఏజ్ ఫర్ టు ఎంజాయ్ లైఫ్. సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి బిట్వీన్ 25 to 35 years ఇది బెస్ట్ ఏజ్. అలా ఆ ఏజ్లో వాళ్ళు నిజంగా వాళ్ళు సెక్స్లో పాల్గొంటే వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ, రొమాన్స్ విషయంలో కానీ సెక్స్ విషయంలో కానీ మెంటల్ మెచ్యూరిటీ వచ్చి వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. అంచేత అలాగే మగవాడికి 18 ఏళ్ల వయసు నుంచి 35 సంవత్సరాల వరకు మంచి ఏజ్. 30 సంవత్సరాలు మంచి వాడు సెక్స్లో ఎక్కువసార్లు పాల్గొన్నారు. అమ్మాయి 2 సార్లు కావాలన్నా, 4 సార్లు కావాలన్నా, 10 సార్లు కావాలన్నా వీడికి సెక్స్ చేసే స్టామినా 18 ఏళ్ళ వయసు నుంచి 25 సంవత్సరాలు. అంచేత మాస్టర్స్ జాన్సన్స్ వాళ్ళ ప్రయోగాల్లో చెప్పింది ఏంటంటే, మాస్టర్ జాన్సన్స్ వీళ్ళు సెక్సాలజీ సెక్స్ విషయంలో ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసి ప్రపంచంలో వాళ్ళ అథారిటేటివ్ సెక్స్ విషయంలో అథారిటేటివ్ మాస్టర్స్ అండ్ జాన్సన్ వాళ్ళు ఏం చెప్పారంటే, 18 ఏళ్ళ అబ్బాయి 25 ఏళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి.
18 years అబ్బాయి, 25 years అమ్మాయి ఆల్మోస్ట్ 7 years చేసుకుంటే ఆ మెంటల్ మెచ్యూరిటీ వచ్చిన అమ్మాయితో అమ్మాయి 18 ఏళ్ళ అబ్బాయి ఏమో ఎక్కువసేపు సెక్స్ చేసి ఇది ఉంటుంది కనుక ఇతనికి కొంతవరకు పర్వాలేదు సెక్స్ చేసేది, ఇతని దాంట్లో ఎంజాయ్ చేస్తాడు. 18 ఏళ్ళతో ఎంజాయ్ చేస్తాడు, వీడు ఎంజాయ్ చేస్తాడు కనుక వీడు ఎంజాయ్ చేస్తాడు. ఆ అమ్మాయి కోరిక మీద రోజుకి 4 సార్లు 5 సార్లు 6 సార్లు సెక్స్లో పాల్గొంటాడు. అమ్మాయికి 35 సంవత్సరాలు జరగల్లా, వీడికి దాదాపు 25, 30 ఏళ్ళ దాకా వస్తాయి. ఇద్దరికి చక్కగా ఎంజాయ్ చేస్తారు. కనీసం జీవితంలో మేము కనీసం ఒక 15 ఏళ్ళు చక్కగా ఎంజాయ్ చేసాము, ఎంతో తృప్తిగా ఎంజాయ్ చేసామని చెప్పుకోవడానికి వాడికి ఒక మంచి భవిష్యత్తు. అలా కాకుండా ఒక 25 ఏళ్ళు వచ్చిన తర్వాత 30 ఏళ్ళు చక్క ఆడదానికి 5 ఏళ్ళు వచ్చాక ఆడు మగాడు 35 ఏళ్ళు చేసుకుంటే అప్పటికే అయిపోతుంది. ఇలా కారిపోతే 1 ఏడాదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతే. బట్ టు ఎంజాయ్ లైఫ్, సెక్స్ లైఫ్, టు ఎంజాయ్ వాడు కావాల్సిన ఏజ్, కరెక్ట్ ఏజ్ మగవాడు 18, ఆడదానికి 25 చేస్తే సెక్స్ కనీసం 10-15 సంవత్సరాలు జీవితాన్ని చక్కగా ఆనందిస్తారు. ఇప్పుడు ప్రతివాడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడు, ప్రతివాడు పెద్ద పెద్ద చదువులే చదవరు. అంచేత మామూలుగా ఒక సామాన్యులు తక్కువ చెప్పడం సక్రమం నీ లక్ష్యం ఏంటి, నువ్వే నేను పెద్ద చదువు నేను కలెక్టర్ అవ్వాలి, లేదా ఇంకోటి అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లేదా పెద్ద ఇంజనీర్ అవ్వాలి, ఓ సైంటిస్ట్ అవ్వాలంటే వాడు ఓకే, ఆ సెక్స్ ఇస్ సెకండరీ. సెక్స్ వేర్ ఈజ్ సెక్స్ ఇస్ ప్రైమరీ. సెక్స్ ఇస్ ప్రైమరీ అని మాత్రం ఇది. ఓకే, అలా కాకుండా మీరు ఎక్కువంటే అప్పుడు ఇంకా చాయిస్ ఇస్ యువర్స్. నువ్వు పెళ్ళి చేసుకుంటావో చదువుకుంటావు, చివరిలో ఊరికి ఓ తోడు కావాలి కనుక, ఎమోషనల్ అటాచ్మెంట్ కావాలి కనుక ఊరికి ఇద్దరు ఆడవాళ్ళు దగ్గర. అప్పుడు కూడా స్త్రీ వయసు ఎక్కువ ఉండాలి లేదు పెళ్ళి, అందుకే స్త్రీ వయసు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు స్త్రీ వయసు మగవాడి వయసు తక్కువ ఉండాలి, మగవాడి వయసు ఆడదానికి ఎక్కువ ఉండాలి, లేదు కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరు మనసులు కలుస్తున్నాయి లేదంటే అంతే కాదు. అయితే ఇంకోటి ఏంటంటే, ఎందుకు ఆడదాని వయసు తక్కువ ఉండాలని మన వాళ్ళు ఎంతకాలం చేసుకుని వచ్చారంటే, ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి 18 ఏళ్ళ వయసు నుంచి 30 సంవత్సరాల వయసు అన్నవిడుదల చక్కగా ఉంటుంది. 18-30 ఏళ్ళు పోయాక ఆడవాళ్ళలో ఇక మెనోపాజ్కి సంబంధించి అన్నవిడుదల సరిగా ఉండదు. ప్రీ మెనోపాజ్ కూడా ఒకేసారి వచ్చేస్తుంది. ముందు ఎర్లీ మెనోపాజ్ కూడా వచ్చేయచ్చు, 40 ఏళ్ళకి 35-40 ఏళ్ళకి వచ్చేయచ్చు. అంచేత పిల్లలు పుట్టాలి కనుక, ఫెర్టిలిటీ కావాలి కనుక ఆడవాళ్ళని కొద్దిగా అందుచేత వాళ్ళు వేసి ఎలా కట్టారు. కానీ ఇక మీకు ఎట్లా 25-30 ఇచ్చాం కదా, కాదు 4-5 పిల్లలు కనేయచ్చు, తప్పుడు కనవచ్చు. అంచేత ఆ మాస్టర్ జాన్సన్ చెప్పింది చాలా కరెక్ట్. కానీ మనకేంటంటే మన ఆచారాలు, మన సాంప్రదాయం ఒకటి ఉంది మనకి, పనికిరాని సాంప్రదాయాలు. ఈ సాంప్రదాయం పెట్టి ఆడది ఎప్పుడు తక్కువ ఉండాలని, అందువల్లే మహిళా సాధికారత అంటాము, ఆడదాన్ని ఇంట్లో అడిచిపెట్టి ఉంచుతున్నాం. పెళ్లి విషయంలో హైటు తక్కువ ఉన్న మగవాడి కంటే, మగవాడి కంటే తక్కువ చదువుకుంటారు, అన్నిటి తక్కువగానే ఉండాలి. చివరికి సమాజంలో కూడా ఎంత చేసినా అది పడి ఉండాలి. ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు అయినా సరే నా భార్య ఇద్దరు 2 కూడా అయ్యేసాయి, కానీ డోర్ మూసి పడి ఉండాల్సింది. అక్కడ కూడా అది కూడా పక్కన కూడా ఆడదే కదా. ఆ విషయం వచ్చి ముగ్గురు పెళ్ళాలని వచ్చాడు కల్లా ఇద్దరు ఎంతైనా సరే ఈ డోర్ మూసుకుంటాల్సిందే. ఎక్కడో కొద్దిమంది వాళ్ళ మనసులు పంచుకునే వాళ్ళు ఉంటారు, కానీ లేకపోతే నీకు తెలియదు, ఆడదానికి ఏం తెలియదు అంటే అలా కాదు. ఆ రకమైన కాన్సెప్ట్ మారాల్సిందే. అందుకే మహిళా సాధికారిత ఎందుకాలని చెప్పి పెళ్ళిళ్ళ విషయం వచ్చాడు కల్లా అంచేత ఆడదాని వయసు మగవాడికి ఎక్కువన్నా తప్పు లేదు. ఇంకా మీకు 3వ క్వశ్చన్ అడిగడానికి ఏంటంటే, ఆంటీలలో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఏంటి, ఆంటీలు కూడా మగవాళ్ళు ఎందుకు ఆసక్తి చూపిస్తారు? ఇందా నేను చెప్పింది మాస్టర్ జాన్సన్ చెప్పింది, మగవాడు ఆడవాళ్ళకి ఆ టైంలో ఆంటీలకి 25 ఏళ్ళు 30 ఏళ్ళు మగ్గ ఉన్న ఆంటీలకి సెక్స్ డ్రైవ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళలో. వాళ్ళ మూడికి 40 ఏళ్ళు వచ్చేస్తుంటే 50 ఏళ్ళు వచ్చి వాడే చేయడు, వాడు 3 వరకు 4 వరకు వారానికి ఒకసారి చేస్తాడు, చేసినా కూడా ఏదో ఎలా అనిపిస్తాడు వదిలేస్తాడు. అదే ఒక కుర్రోడు అయితే ఈ మెంటల్ మెచ్యూరిటీ వచ్చి 25-30 మధ్య ఉంది ఆంటీ, ఈ 18 ఏళ్ళ కుర్రోళ్ళు ఆసక్తి చూపిస్తుంది. ఆసక్తి చూపిస్తే ఈడు వెళ్ళి ఇదంతా అయితే వీడికి కూడా ఆ ఆంటీ మీద ఎందుకుంటే ఆసక్తి ఉంటుంది అంటే, దానికి వాడికంటే తక్కువ అమ్మాయి అయితే దానికేం తెలియదు, ఎలా సెక్స్ చేయడం తెలియదు, శక్తి పెట్టబోదు, నువ్వేం ఇలా పడుకుంటుంది అంతే, దానికి కోరుకుంటుంది. కానీ ఆ కోరికని ఎంజాయ్ చేసే ఏ రకంగా ఎంజాయ్ చేయాలని దానికి తెలియదు, ఊరికి పడుకుంటుంది. పడుకోవడం అంటే వాడికి కూడా తుస్సు అనిపిస్తుంది. అలా కూడా ఆంటీ అయితే
ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఈ రకంగా ఫోర్ ప్లే చెయ్యి, ముందు అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఈ యాంగిల్ చేద్దాం, ఆ యాంగిల్ చేద్దాం, ఎవ్వో బెలి చేస్తున్నావే అని ఎప్రిషియేట్ చేసి మాటలతో రెచ్చగొట్టి అని చేస్తుంది. మీ పిల్ల ఉంది, వాడికి తక్కువ వేసిన పిల్ల ఉంది, 20 ఏళ్ళు 18 ఏళ్ళు 15 ఏళ్ళు అయింది, ఏముండదు. అది ఎంకరేజ్ చేస్తుంది. దానికి రతికలు తెలుసు, దానికి ఆంటీకి రతిక అనుభవం వచ్చేసింది కదా, రతికలు తెలుసు. అది ఆ ప్రేమ ఏజ్లో ఉంది, ఆటోమేటిక్గా దానికి అన్నీ తెలుసు, తనకు సహజంగా నవ్వుతాయి బుద్ధులు. అందుకని మగపిల్లలు 18 ఏళ్ళ కుర్రాడు 20 ఏళ్ళ కుర్రాడు ఆంటీలతో రోజు పడతాడు. ఆంటీ ఏమో వీడితో కావాల్సిన రోజు తన కోరి మేరకు 4 సార్లు 5 సార్లు 6 సార్లు వాడుతూ ఉంటుంది. అది సైకాలజీ. అది సైకాలజీ కాదు, వాళ్ళ ప్రెషర్ కూడా అది కారణం. సార్ ఇంకోటి సార్, మనకి చాలా మిత్స్ ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా సెక్స్ డ్రైవ్ ఉంటుందని చెప్పి ఒక మిత్ సార్. నాన్ వెజ్ తినే వాళ్ళు సెక్స్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, వెరేజ్ వెజిటేరియన్స్ తినే వాళ్ళకి అంత సెక్స్ పర్ఫార్మెన్స్ ఉండదు అనేది ఉంది. అసలు సెక్స్లో ఐడియల్గా ఎంతసేపు సెక్స్ పర్ఫామ్ చేయడం అనేది ఐడియల్ సార్? ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు పోర్నోగ్రఫీ చూస్తున్న వాళ్ళు గంటలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, బట్ అది రియల్ టైంలో జరగదు అని. అసలు యాక్చువల్గా పర్ఫార్మెన్స్ ఐడియల్ పర్ఫార్మెన్స్ టైం ఏంటి సార్? మామూలుగా తీసుకున్నైతే జనరల్గా సెక్స్లో పాల్గొనే టైం 2 నుంచి 5 నిమిషాలండి. 2 to 5 minutes. 2 to 5 minutes జనరల్గా యావరేజ్ తీసుకున్నట్లయితే న్యాచురల్గా ఎక్కువ ఉంది 2 to 5 minutes. 5 minutes వీర్యం పడిపోతుంది, వాడికి ఎంత ఇది ఉండదు. కానీ కొంతమంది మాత్రం రతి కళ తెలిసిన వాళ్ళు మాత్రం 1-2-3 స్ట్రోక్స్ ఇస్తారు, ఒక 2-3 సెకండ్లు గ్యాప్ ఇస్తారు, కొద్దిగా గాలి పీల్చుతారు. దాంతో అది తీవ్రత తగ్గిపోయి, కామం తీవ్రత తగ్గిపోయి అలా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు 40 నిమిషాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు, 20 నిమిషాలు కామన్గా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రతిభంగులు ఒకేసారి ఒక్క దీంట్లోనే ఎపిసోడ్లోనే దాదాపు 7-8 రతిభంగులు పాల్గొవాళ్ళు ఉన్నారు. ముందు ఒక రకం పెడతారు, పక్కకి చేస్తారు, కూర్చుని చేస్తారు, కూర్చుని చేస్తారు. ఎప్పుడైతే ఈ రతిభంగులు మారుస్తుంటారు ఈ ఊపులో వాడు సెక్స్ కొద్ది తగ్గుతుంది, కానీ ఎరెక్షన్ మెయింటైన్ అవుతుంటుంది. ఎరెక్షన్ పోదు, ఎరెక్షన్ మెయింటైన్ అవుతుంటుంది, కానీ ఆ తీవ్రత తగ్గుతుంది. ఆ తీవ్రత తగ్గుబట్టి ఎలాగా చేస్తుంటారు. ఆ రకంగా కొంతమంది 15 నిమిషాలు 10-15 నిమిషాలు 20 నిమిషాలు చేస్తారు అలాగా. అందుకే దీన్ని అలా చేయడం కొంతమందికి ఏంటంటే మనుషుల్లో యాంగ్జైటీ ఉంటుంది, తొందరపాటు ఉంటుంది, కంగారు ఉంటుంది, గావారం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, ఏమో వీర్యం పడిపోతుంది, భయం ఉంటుంది. ఇన్ని రకాలు ఉన్న వాళ్ళకి మాత్రం వీర్యం పడిపోతుంది. అంచేత వీరు త్వరగా పడిపోవడం మాత్రం యాంగ్జైటీ డిజైర్ స్టేట్ అంటాం, యాంగ్జైటీ ఉంటుంది. అది ఈ రోజుల్లో ఎక్కువసేపు డాపాక్సిన్ లాంటి బిళ్ళలు వచ్చాయి, ఆ బిళ్ళ వేసుకుంటే ఎక్కువసేపు మెయింటైన్ చేస్తుంది. అసలు బిళ్ళ అవసరం లేదు, ముందు రతి కళ తెలియాలి. సెక్స్ ఈజ్ ఇన్ అన్ ఆర్ట్, సెక్స్ కూడా ఆర్టే, ఒక కళ. అయితే ఏదైనా సరే మనసు పెట్టి చెయ్యాలి. మనసు లేకుండా అంతా యాంత్రికంగా చేస్తే మాత్రం పరం వేస్ట్. అందుకే మనసు పడాలి, మనసు పడి చేస్తారు. కానీ ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ వచ్చి రావడం వల్ల, ఈ కట్నాల కోసం చేసుకోవడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు నిజంగా సరైనటువంటి వాళ్ళ దాంపత్యం సరైన దాంపత్యం కదా, అది ఊళ్ళో ఏదో పెళ్లి కావాలి, పెళ్లి చేసుకోవాలి కనుక చేసుకుంటున్నారు, బలవంతంగా చేస్తారు. లేదా మ్యానికల్ చేస్తారు, మ్యానికల్ చేస్తే వాళ్ళ ఇద్దరి మధ్య అట్రాక్షన్ ఉండదు. అట్రాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇద్దరి మధ్య ఆకర్షణ, ఆ స్త్రీ పురుషుల ఇద్దరి మధ్య భార్యాభర్త మీద చక్కని ఆకర్షణ కావాలి. ఆకర్షణ లేకుండా చేసేది అంగసం రావచ్చు, సెక్స్ చేయొచ్చు, కానీ దాంట్లో మాత్రం ఆనందం ఉండదు. ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి ఇష్టపడి చేసుకోవాలంటే కులాలు మతాలు ఎన్ని అడ్డు వస్తున్నాయండి. ప్రేమించడం పెళ్లి చూసుకొని ఇస్తున్నారా? ప్రేమిస్తారు, మనసు పడతారు, పెళ్ళి మన కులం వాళ్ళు కాదు, మన అంతస్తు చెందరు, పనికిరారు అని వెలగొట్టి పరిచి బలవంతంగా చేస్తే వాళ్ళని బెరదీసి వాళ్ళు పెళ్లి చేస్తున్నారు. ఎందుకు ఏం ఆనందిస్తారు వాళ్ళు? ఇవన్నీ చాలా అదే విధంగా మన సమాజంలో చాలా ఈ పెళ్లి విషయంలో చాలా తప్పుడు వ్యవహారాలు ఉన్నాయి. దానివల్ల జరుగుతుంది. పెళ్ళి అనేది ఎవరికి వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవడం కరెక్ట్. ప్రేమించంటే వాళ్ళు ఎప్పుడైతే నువ్వు తండ్రి కానీ తల్లిదండ్రులు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకో, నువ్వే ఇష్టపడిన వాళ్ళు పెళ్లి చేసుకో, నీ ప్రేమించాను కానీ నువ్వు ఇష్టపడిన పెళ్లి చేసుకో అని ఎప్పుడే వెళ్ళి ఛాయిస్ వాళ్ళు వెళ్ళేస్తారు, కరెక్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, అలా కాదు అమ్మా నాన్న చేస్తాంటే కానీ ఊరుకుంటారు. అలాగే ఉండదు. నువ్వు నీ జీవిత భాగస్వామిని నీ జీవితాంతం చక్కగా హాయిగా ఉండవు ఇష్టపడి చేసుకుంటే ఎన్ని చూస్తాడో అమ్మాయి, అబ్బాయి అయినా చూడకపోవచ్చు, కానీ అబ్బాయి ఒక ధీమా అన్నది, అమ్మాయి మాత్రం అన్ని ఎలిమినేట్ చేసుకుంటుంటుంది, కార్డులన్నీ ఎలిమినేట్ చేస్తుంటుంది.
చేసి అనగా అబ్బాయిని మొత్తం అన్ని రకాలుగా చెక్ చేసి వాడు ఇష్టపడితేనే నేను పెళ్లి చేసుకుంటా, అట్లా అందు నువ్వంటే నాకు ఇష్టం ఉంటుంది అంతే, నువ్వంటే నాకు ఇష్టం ఉంటుంది కానీ నేను ప్రేమిస్తాను మాత్రం అందు. నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకున్నాను అందంటే అమ్మాయి ఎన్ని టెస్టులు పెట్టేసుకుందో, దానికి ఎన్ని ఎలిమినేట్ చేసిందో. అంచేత ఛాయిస్ ఆడపిల్లకి ఇచ్చేయండి. ఆడపిల్లకి ఇచ్చేస్తే చక్కని సంబంధం చూసుకుంటారు, చక్కేశారు. ఎక్కడో రేరుగా ఏమైనా జరగాల్సిందే తప్ప జనరల్గా జరగదు. అంచేత పెళ్ళి అనేది పిల్లల ఛాయిస్ వదిలిపెట్టాలి. సార్ అలాగే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల సెక్షువల్ పర్ఫార్మెన్స్ డిపెండ్ అయ్యింది. ఫుడ్ హ్యాబిట్స్ అనే విషయం వచ్చేటికల్లా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఒకటే. యాక్చువల్ చెప్పాలంటే వెజిటేరియన్ డైటే కరెక్ట్. ఓకే, ఎందుకంటే వెజిటేరియన్ డైట్లో మనకు కావాల్సిన ఫీల్ గుడ్ హార్మోన్స్ సంబంధించిన హార్మోన్స్ సంబంధించినవి చాలా ఉన్నాయి. ఫైటో ఈస్ట్రోజన్ అంటాం. ఫైటో ఈస్ట్రోజన్ మనం తినే ఆహారంలో ఆడపిల్లలు ఉందనుకోండి, వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఫెమినైన్ హార్మోన్ అంటాం. అవి అలాగే మగవాళ్ళకి కూడా టెస్టోస్టెరాన్ స్టిమ్యులేట్ చేసి ఉంటాయి. మన నట్స్ అంటున్నాం, ఈ నట్స్ అనేది బెస్ట్. నట్స్ అది మీరు నట్స్ రోజు కొద్దిపాటి నట్స్ తీసుకున్నట్లయితే ఆ నట్స్ కొద్దిపాటుగా తీసుకుని చాలు. ఆ నట్స్లో వాళ్ళకి కాసిన చక్కగా మన హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేసేది. హార్మోన్స్ అంటే నట్స్ వేసిన ఆకుకూరలు, కాయగూరలు, పప్పులు, నట్స్ వీటన్నిటిలో కూడా చక్కగా మన శరీరానికి కావాల్సిన పద్ధతులు ఉన్నాయి. మాంసాహారంలో మీకు ప్రోటీన్స్ ఉంటాయి, కానీ ఈ రకంగా మీకు ఆ సెక్స్ హార్మోన్ సంబంధించినంతా కూడా ఉండదు అని చెప్పి. శాకాహారం బెస్ట్ ఆహారం. శాకాహారంలో మనకు కావాల్సిన శరీరానికి కావాల్సినంత కూడా దట్ ఈజ్ న్యాచురల్ ఫుడ్. అంటే మాంసాహారం తప్పని అంటలేదు, మాంసాహారం తీసుకోవచ్చు అని. మీరు ఇప్పుడు ఇది కంపేర్ చేసినట్లయితే శాకాహారం అలాగే నట్స్ బాగుపడితే దాంట్లో మన సెక్స్కి సంబంధించినటువంటి మన శరీరంలోని హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేసి అవన్నీ సరిగ్గా వంటపట్టి చేసేందుకు మాత్రం నట్స్లోనూ వాటిలో ఉంటాయి. తప్పకుండా వాటిలో ఉన్నాయి మీకు. అందుకనే ఫైటో మెడిసిన్స్ అని కూడా అంటారు వీటిని. మనం తీసుకునే మన మూలికలు, ఆకులు, అలములు అని ఇస్తారా, అలాగే కనం పూలు ఎన్ని వీటిల్లో ఫైటో న్యూట్రిషన్స్ లాగానే ఫైటో చెట్లు వృక్ష సంబంధమే. వృక్ష సంబంధం దాంట్లో చాలా సంబంధమయ్యి మనకి సెక్స్ సంబంధించి ఉన్నాయి. సెక్స్ స్టిమ్యులేట్స్ ఉన్నాయి. మాంసాహారంలో సెక్స్ స్టిమ్యులేట్స్ లేవు. మీరు మందులు తీసుకుంటే మీరు బజార్లో రకరకాల ఉన్నాయి మందులు వస్తున్నాయి. అంటే పెద్ద గొప్పగా ఉన్నాయని కాదు, కానీ మీరు అడిగారు కనుక అలా కాకుండా అయితే మనకు వయాగ్రా లాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైనా సెక్స్ మనకు ఎక్కువగా కొంత వయసు వచ్చిన తర్వాత ఎక్కువ మందిలో ఎంజైమ్ డిఫెక్ట్ వస్తుంది. ఆ ఎంజైమ్ వచ్చారు కల్లా అది దానివల్ల ఏంటంటే మనకి మనిషి వీక్, సెక్స్లో వీక్ అవుతారు. అలాగే బయాగ్రా లాంటివి సిల్నాఫిల్ కానీ, టాడాల్ఫిల్ కానీ, బెర్నాఫిల్ కానీ ఇలాంటివి ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్స్ కానీ అంటే ఈ మామూలుగా మూలికల వైద్యం ఫైటో మెడిసిన్స్ కాకుండా వాటిని డాక్టర్ సలహా మీరు చేసుకుంటే తప్పకుండా ఉంటుంది. డాక్టర్ సలహా తీసుకో. అయితే అందరికీ అదే అని కాదు, కొంతమందికి హార్మోన్ డిఫిషియన్సీ ఉంది. ఈస్ట్రోజన్ హార్మోన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ డిఫిషియన్సీ ఉండొచ్చు, లేకపోతే ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల నష్టం ఉంటుంది, మనం తగ్గించాలి దాన్ని. అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండదు, నష్టం జరుగుతుంటుంది. థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉండొచ్చు, నష్టం జరుగుతుంది, సెక్స్ సరిగా ఉండదు. అంచేత దాన్ని చూసి దేని డిఫిషియన్సీ ఉందని చూసి దాని ప్రకారం చేయాలి. కానీ జనరల్గా మాత్రం మనం అన్నింటికంటే ముఖ్యంగా కావాల్సినది మనిషి సెక్స్ చక్కగా ఉండాలంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. పౌష్టికాహారం అంటే అన్నీ ఉంటాయి. సమతుల ఆహారం అంటాం, సమతుల ఆహారం తీసుకోవాలి. సమతుల ఆహారం తీసుకున్న దాడి తర్వాత రోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఆహారం పౌష్టికాహారం ముఖ్యం, వ్యాయామం అంత ముఖ్యం. కనీసం 6 గంట వ్యాయామం చేయాలి. తర్వాత చక్కని నిద్ర 8 గంటలు నిద్రపోవాలి. తర్వాత మంచి అలవాట్లు ఉండాలి. స్మోకింగ్, డ్రింకింగ్, పార్పరగు, జర్దా, గుట్కప్ప ఇవన్నీ చెదారం ఉండకూడదు, అవి ఉండకూడదు. తర్వాత మానసిక ప్రశాంతత కాదు. 5 బంగారు సూత్రాలు. ఈ 5 బంగారు సూత్రాలు మనం పాటించినట్లయితే మనం అన్ని విధాలుగా ఆరోగ్యం బాగుంటుంది, సెక్స్ కూడా చాలా బాగుంటుంది. వండర్ఫుల్ సార్. సార్ అలాగే అంగం సైజ్ అనేది ఇది ఒక పెద్ద మిత్ సార్. ఈ మధ్య సినిమాలు కూడా వచ్చాయి. ఏక్ మినీ కదా అనే ఒక సినిమాలో కూడా ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేశారు. అసలు వాట్ ఈస్ ద ఐడియల్ సైజ్ సార్? చాలామంది లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైజ్ ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ ప్లెజర్ అనే ఒక మిత్ ఉంది. సో అంగం సైజ్ గురించి మీరేం చెప్తారు? అంగం సైజ్ అనేది ఒక మిత్తే, కేవలం ఒక అపోహ. అంగం గట్టి పడుతోందా లేదా
అంగం సెక్స్పైర్ కోరిక కలిగిన అంగం స్ట్రాంగ్ అవుతుందా లేదా. మామూలుగా నార్మల్ సైజ్ టైంలో మా ఫ్లాక్సిడ్ స్టేజ్ అంటాం. ఫ్లాక్సిడ్ స్టేజ్ అంటే నార్మల్ స్టేజ్లో 2 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ ఉంటుంది. 2 ఇంచెస్ ఉన్న పురుషాంగం సెక్స్ పరంగా మనిషికి కోరిక కలిగి స్తంభించినప్పుడు అది 5 ఇంచెస్ అవ్వచ్చు, 6 ఇంచెస్ అవ్వచ్చు. 2 ఇంచెస్ ఉన్నది. 4 ఇంచెస్ ఉన్నది కూడా ఎంత అవుతుంది డబుల్. ఇది 5 ఇంచెస్ 6 ఇంచెస్ అయింది కనుక 4 ఇంచెస్ కనుక 10 ఇంచెస్ అవుతుంది. అది అవ్వదు. 4 ఇంచెస్ కూడా 5 ఇంచెస్ అవుతుంది, లేదా 6 ఇంచెస్ అవుతుంది. అది వండర్. ఏమిటంటే పురుషాంగంలో ఇలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి. ఇలాస్టిక్ ఫైబర్స్ సాగే గుణం కలిగి ఉంటాయి. అవి సాగే గుణం ముందే సాగిపోయినాయి అనుకోండి, వాళ్ళలోనూ సాగిపోయి ఉంటే దాని లిమిట్ ఇంతవరకే. ఇప్పుడు ఆల్రెడీ రెండు మామూలుగా ఉండాలి. మామూలు 2 5 వెళ్ళిపోయింది 4 వెళ్ళిపోయింది. ఇక అది ఇంకెంత సాగిన గుణం ఉంది, ఎంతవరకు వెళ్ళవడు 5 లేదా 6. మా అయితే ఒక దీనికంటే 2 దానికంటే ఒక అర అంగంలో ఎక్కువ వెళ్ళవచ్చు అంతే. అంతేగాని 2 అంగుళాలది 6 అంగుళాలు అవుతాం కనుక 4 అంగుళాలది 12 అంగుళాలు అని లేదు, అవ్వదు. ఎట్టి పరిస్థితులు అవ్వదు. మ్యాక్సిమం స్తంభించే పురుషాంగం 7.5 అంగుళాలండి. ఎక్కడ ఎవరికైనా సరే. ఇది ఆఫ్రికా వాళ్ళకి ఎంత పొడుగుంటుంది, నీగ్రో వాళ్ళకి ఎంత పొడుగుంటుంది అంటారు, అంతా అంబకే. ప్రపంచంలో మెడికల్ హిస్టరీలో లార్జెస్ట్ లెంగ్త్ ఉన్న పురుషాంగం 7.5 అంగుళాలు. స్తంభించిన తర్వాత 7.5 అంగుళాలు. మామూలుగా మనకు ఉండేది స్తంభించిన పురుషాంగం 6.5 ఉంటుంది. 7 ఉంటుంది కొంతమందికి, అంతే. 7 దాటదు. 7.5 ఇది మ్యాక్సిమం లిమిట్. అంతేగానే ఇక లేడీస్ పెద్ద అంగం ఉన్న వాళ్ళు ఇష్టపడతారంటే మగవాళ్ళు ఎలా అయితే అనుకుంటారో ఆడవాళ్ళు కూడా పెద్ద అంగం ఉంటేనే బాగా లోపలికి వెళ్ళి తగిలి పురుషు ఇట్టేసి తగిలి మంచి అనిపిస్తుంది అనుకునే భ్రమ ఏం కాదు. స్త్రీలకి తృప్తి కలిగేది పురుషాంగం యొక్క పొడుగు గట్టి కాదు. స్తంభించిన పురుషాంగంతో వాడు ఆమెకు తృప్తి కలిగేంతసేపు సెక్స్ చేయలేదు. అసలు యోని లోతు ఎంత అనుకున్నారు, మామూలుగా యోని లోతు 2.5 అంగుళాల నుంచి 3.5 అంగుళాలు. 2.5 అంగుళాల నుంచి 3.5 అంగుళాలు యోని లోతు అంతే. యోనిలో 2 ఇంచెస్ దాటిన తర్వాత కామనాళ్ళు ఉండవు. కామనాళ్ళు కేవలం 2 ఇంచెస్ వరకే. 2 ఇంచెస్ దాటి కామనాళ్ళు ఉండవు. అంచేది మీరు ఎంత పొడుగుంటే లాభం ఏంటి? వీడిచ్చిన స్ట్రోక్స్ ఇస్తుంటే దానికి ఫ్రిక్షన్ తక్కువ 2 అంగుళాలు దించవరకు పొడుగు వల్ల కాదు. ఇది వెళ్ళి గర్భాశయ ముఖద్వారం తేలడం వల్ల సర్వీస్ తగ్గడం వల్ల ఏం ఒడిగేది, అక్కడేమో కామనాళ్ళు ఉండవు. కామనాళ్ళు అన్ని స్త్రీకంతా క్లైటోరిస్లు ఉంటాయి, పైన ఒక లేబియం మేజర్ లేబియం ఉంటాయి, యోని రంధ్రాలు ఉంటాయి, లోపల జీ స్పాట్లు ఉంటాయి. అక్కడే తప్ప మొత్తం యోని పొడుగ్గా చివరి దాకా ఏమి ఉండదు. యోని సాగేది కూడా ఎంత అవుతుంది? కేవలం 7.5 అంగుళాలు సాగుతుంది. 6 అంగుళాలు సాగుతుంది, 7.5. అంతకంటే చిరిగిపోతుంది. పైన ఫార్నిక్స్ అంటాం, చిరిగిపోతుంది. ఇది చస్తుంది బ్లీడింగ్ అయిపోయి. అంచేత వీడికి ఎంత 10 అంగుళాలు ఉంటే పాడుకుంటే ఆడద పిల్లలందరూ సరే ఏమి ఉండదు. దానిపైన అవుట్ 7 అంగుళాలు ఉంటే చాలు చిరిగిపోవడం. అక్కడ అదే కొద్ది వయసు ఉన్న ఆడవాళ్ళు అయితే వయసు ఎందుకు మామూలు ఆడవాళ్ళని సరే ఎక్కువ పొడుగు ఉంటే ఫార్నిక్స్ అంటాం, పైన కింద అంటే మన గర్భాశయం ముఖం ద్వారా కింద అక్కడ చిరిగిపోతుంది. కానీ వెంటనే ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి వస్తున్నాడు. ఎమర్జెన్సీ ఆపరేషనే పొడుగు ఉంటే. అంతే నేను చూసి 2 కేసులు చూసాం మేము. ఫస్ట్ నైట్ మగవాడి వెళ్ళి దాని అంత వీక్గా ఉండి ఆ యోని దగ్గర చిరిగిపోయింది. ఫార్నిక్స్ అంటాం అంటే పై చిరిగిపోతే ఎమర్జెన్సీ బ్లీడింగ్ లోపల. అప్పుడు ఎమర్జెన్సీ ఓపెన్ చేసి అంటే కుట్లేయాల్సి వచ్చింది. ఏంటంటే ఇంటర్కోర్స్ చేయడం వల్ల చిరిగింది. వీక్గా ఉంటే ఇక సాగదు, ఎంతో సాగలేదు. అంచేత ఆడవాళ్ళు అనుకున్న తెలియకనుకో. అందుకని ప్రతి వాళ్ళకి ఎనాటమీ ఫిజియాలజీ తెలియాలి. ఎనాటమీ ఫిజియాలజీ తెలియకపోవడం వల్ల ఇవన్నీ వస్తాయి. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ అంటే మన శరీర శాస్త్రం తెలియడం, మన ఫిజియాలజీ గురించి తెలియడం, మన హార్మోన్ తెలియడం, మన మనస్తత్వం గురించి తెలియడం, మన బుద్ధుల గురించి తెలియడం, అదే సెక్స్ ఎడ్యుకేషన్. సార్ ఫైనల్గా సార్ ఇప్పుడు ఈ మధ్య మనకి మేల్ అండ్ ఫీమేల్ జెండర్స్ గురించే ఎక్కువ తెలుసు, దాని గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు LGBTQ చాలా జెండర్స్ వచ్చాయి. డిఫరెంట్ స్టైల్స్లో సెక్స్ ఎంజాయ్ చేసే వాళ్ళని చూస్తున్నాం, వింటున్నాం. సో ఈ LGBTQ ఈ కేటగిరీలోకి వచ్చే వాళ్ళు సెక్స్ని ఎట్లా ఎంజాయ్ చేస్తారు, అండ్ ఈ ప్రాసెస్లో ఎలాంటి STDs వచ్చే ఛాన్సెస్ ఉంటాయి?
అండ్ ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఎస్టీడీస్ బారిన పడకుండా ఉండాలంటే ఎంత జాగ్రత్తగా సెక్స్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి? మామూలుగా మగవాళ్ళు ఆడవాళ్ళు ఎలాంటి జబ్బులు వస్తాయి అదే జబ్బులు వాళ్ళు వస్తాయి, ఎక్స్ట్రా లేరు. మగవాళ్ళు ఆడవాళ్ళు మామూలు స్త్రీల్లో పురుషుల్లో ఎస్టీడీ వస్తాయి. సెక్షువల్లీ ట్రాన్స్మిషన్ ప్రధానంగా ఉంటున్నాయి. గనేరియా ఉంది, సిప్లిస్ ఉంది, గ్రాన్యులమ్ ఇంగ్వెల్ ఒక లింఫోకల్ ఇంజనీర్ ఉంది, షాంక్రాష్ ఇలాంటివన్నీ మొత్తం. అవి కాకుండా టైకోమినియాసిస్, మొలియాసిస్, క్లామిడియల్ ఇన్ఫెక్షన్ ఇలాగా కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిట్ చిన్నపాటి జబ్బులు కూడా ఉన్నాయి. మొత్తం 50 టైప్స్ ఉన్నాయి. చివరికి హెపటైటిస్ బి కానివ్వండి, హెపటైటిస్ సి కానివ్వండి, ఇవన్నీ కూడా సెక్షువల్లీ, హెచ్ఐవి ఇవన్నీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. అంచేత జీన్స్లో వెరైటీ వల్ల వాడు మగ పుట్టుకైనా సరే బుద్ధి మాత్రం ఆడదాని బుద్ధి ఉంటుంది. శరీరం మగవాడిది, కానీ మనస్సు మాత్రం ఆడదు. అలాంటి వాళ్ళకి ఏంటి వాళ్ళ సెక్స్ వాళ్ళు ఎలా అయితే ఒక ఆడది మగవాడు సెక్స్లో పాల్గొంటే ఎలా చేస్తారో వాళ్ళు వీళ్ళ ట్రాన్స్జెండర్ అంటాం, వాళ్ళ మగవాళ్ళు అలాగే ఏం తేడా ఉండదు. మొత్తం ఎక్కడ సరే టచ్ వల్ల స్పర్శ వల్ల ఆనందం పొందుతారు. చక్కని వాళ్ళేమో చూసి ఆనందిస్తారు, ఒక చక్కని రొమాంటిక్ కబుర్లు ఆనందిస్తారు, ముద్దులు పెట్టుకుని ఆనందిస్తారు. ఎందుకని ఆ రంగా అది మామూలు ప్రతి వాళ్ళు అందరూ ఏ సెక్స్ విషయం వచ్చేకల్లా వాళ్ళు మామూలు నార్మల్ ఆడమగళ, ట్రాన్స్జెండరా, లెస్బియన్సా లేదా ఏ విధంగా కానివ్వండి, వాళ్ళందరూ ఐబిక్యూ అంటే క్యూ అంటే రకరకాల ఏ సెక్షువల్స్ ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. వీళ్ళందరూ మాట ఒకవేళ సెక్స్లో ఎంజాయ్ చేస్తే మామూలు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అలాగే. ఇప్పుడు ఎక్కువ లేదు తక్కువ లేదు, అందరూ ఈక్వల్గానే ఎంజాయ్ చేస్తారు. అయితే ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఎక్కువ మరీ వెచ్చలివిడిగా ఉండేటి కల్లా ఏంటంటే వాళ్ళు మూడు ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు కల్లా ఏ ఇది లేకపోవడం. కానీ అందరికి ప్రెషర్ ఒకటి నిజంగా తీసుకుంటే మనం యావరేజ్ తీసుకుంటే ఆల్ పర్సన్స్, ఆల్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఈక్వల్లీ ఎంజాయ్ లైఫ్. ఒకళ్ళు ఎక్కువ తక్కువ లేదు, అందరూ ఈక్వల్ ఎంజాయ్ చేస్తారు. దానికి ఏం లేదు. మరి వాళ్ళలో వేరియేషన్ చెప్తా కదా, మెయిన్గా జెనెటిక్ డిఫెక్ట్ అండి. వాడు కొంత మగపిల్లలకి 10 ఏళ్ళు 12 ఏళ్ళ వయసు నుంచే వాడు హోమోసెక్షువల్ గాను, ట్రాన్స్జెండర్ గాను వాళ్ళు కొంతమందికి బాడీ ఇటు ఉంటారు. కొంచెం హోమోసెక్షువల్ అనుకుంటారు, కొంతమంది 50% ఏమో కేవలం మగవాళ్ళతో ఎంజాయ్ చేస్తాడు, ఇంకో 50% ఆడ మగ ఇద్దరితో ఎంజాయ్ చేస్తాడు. అలా మనుషులు కొన్ని వాళ్ళు ఉన్న జెనెటిక్ డామినెంట్ జీనా, రెసిస్టివ్ జీనా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇదంతా జీన్స్ ప్రకారం ఆధారపడుతుంది. చాలా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ మీద ఉంటుంది. ఆ రంగా జరుగుతుందన్నమాట. అంచేత వీళ్ళందరూ తేడా ఏం లేదు. ఇక అబ్నార్మల్గా ఎంజాయ్ చేయడం అనేది ఏ రకంగా ఎంజాయ్ చేస్తారు, ఎవరు అబ్నార్మల్గా ఉండేదంటే అబ్నార్మల్గా అందులో దాదాపు ఒకటే ఫీల్ వాళ్ళ ఒకటే రకమైన ప్రెషర్ పొందుతారు. మనస్సు అందరూ ఒకటేలాగా ఉంటుంది, మనసులో తేడా ఉండదు. సార్, పార్నోగ్రఫీకి అలవాటు పడ్డ వాళ్ళు కొంచెం అబ్నార్మల్ సెక్స్ ప్రాక్టీస్ చేయాలని ట్రై చేయటం, అది ఫెయిల్ అవటం, లేకపోతే కొన్ని ఇష్యూస్ రావడం, ఇలాంటివి మీ పర్సనల్ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైనా ఇలాంటి పార్నోగ్రఫీకి అలవాటు పడేసి పర్సనల్ లైఫ్ని, సెక్షువల్ లైఫ్ని డిస్టర్బ్ చేసుకునే కేసెస్ ఏమైనా వచ్చాయి సార్? మీరు పోర్నోగ్రఫీకి అలవాటు పడ్డ ఎడిక్షన్, ఒక ఆల్కహాల్కి ఎడిక్షన్ అయితే ఎలాగో పోర్నోగ్రఫీ ఎడిక్షన్. పోర్నోగ్రఫీ ఎడిక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ ఒక అమ్మాయి మీద మనసున్నా అతను పెళ్లి చేసినా సరే వాళ్ళు సరిగ్గా ఎంజాయ్ చేయలేరు. ఎడిక్షన్ అది మాకు చాలా ఎక్కువ చూసే పోర్నోగ్రఫీ ఎడిక్షన్ ఉన్న వాళ్ళకి అందమైన భార్య ఉన్నా, కోఆపరేట్ చేసే భార్య ఉన్నా ఎందుకంటే వాడు మనసంతా ఆ పోర్నోగ్రఫీలో ఉన్నటువంటి అమ్మాయే ఉంటుంది. అది పడుకు నీళ్ళు అన్నం ఉంటుంది సరా, పెళ్ళం ఇప్పుడు అందు ఆ పిచ్చేషాలు, అది నటన. ఆ నటన దృష్టిలో అండి పెళ్ళం ఇలా పడుకుని ఉంటే అది మామూలుగా అని అంద గనక వీడికి అలా అంటేనే వీడికి ఎక్కువ రెచ్చిపోతాడు వీడు. అది అందుకు ఈ పెళ్ళం ఎంతగా చచ్చినా నటన చేయలేదు, అది నటన. నటన రియాలిటీ అనుకుంటే వీడు నటన కూడా రియాలిటీ అనుకుంటాడు వాడు. ఈ పెళ్ళంలో చేయలేదని బాధపడతాడు. అంచేది వాడు పెళ్ళంతో వెంటనే మనసు ఇరిగిపోతుంది వాడికి. ఎంత అందమైన భార్య సరే వాడు ప్లెజర్ కావాల్సిందంటే ఆ పోర్నోగ్రఫీలో అమ్మాయి నటన వాడికి వాడికి జీవితంలో ఆనందకరమైంది.
ఆ నటన వాడికి లేదు, పెళ్ళంతో ఉండదు. అలా చాలా కేసులు ఎక్కువ చూస్తాం. చాలా ఎక్కువ పోర్నోగ్రఫీ జీవితాల్లో నష్టపోయి చివరికి వీళ్ళు పిలిచే పోర్నోగ్రఫీ ఏదైనా పట్టుకుని అదే వేసుకుని అదే చూసుకుంటూ ఆరంగాన్ని కొట్టుకుంటూ ఆరంగా అస్తమయం చేసుకుంటూ అందమైన భార్య ఉన్నా, కోఆపరేటివ్ భార్య ఉన్నా సరే అస్తమయం చేసుకునే బతుకు చాలా మంది మొగాళ్ళు చూస్తున్నాం. ఇది చాలా నష్టం. అది పోర్నోగ్రఫీ అడిక్షన్ అంటే పనికిరాదు. ఏకి వస్తోంది అంటే ముందు చూడడం మానేయాలి. వీళ్ళు డాక్టర్ గారి కౌన్సిలింగ్ పొంది అబార్షన్ థెరపీ పొందాలి. అబార్షన్ థెరపీ అయితే బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అంటాం. అది చేయించుకుంటే దాంతో మళ్ళీ మామూలు అవుతారు. ఉన్నారు ఇప్పుడు పోర్నోగ్రఫీ వల్ల జీవితాలు పాడవుతున్నారు, చాలా జీవితాలు కోల్పోతున్నారు చాలా ఉన్నారు. అదే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఫైనల్గా యంగ్స్టర్స్కి ఒక హ్యాపీ సెక్స్ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ప్రతి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, హ్యాపీ సెక్స్ ఎంజాయ్ చేయాలంటే ఒకటి ఏజ్ తెచ్చుకోండి. ఆడపిల్లలు 18 ఏళ్ళు, మగవాళ్ళు కనీసం 21 ఏళ్ళు దాటాలి. రెండో సెక్స్ తెలుసుకోండి. ఎక్కడ లేడీస్కి స్త్రీ శరీరం అంతా కామకేంద్రాలే. అంటే స్త్రీని ఎక్కడ టచ్ చేస్తే ఇవాళ మెయిన్గా స్త్రీకి మాత్రం పెదవులు, ముదురు, మెడ, ఒక్షోదాలు, కింద బొడ్డు దగ్గర, కింద జనేంద్రియాల దగ్గర ఎన్ని ఉంటాయి. వాటన్నిటిని ప్రేరేపించండి. స్త్రీ ఆల్వేస్ ఒక రకమైన ప్రేరణ కోరుకుంటుంది. ముందు సెక్స్లో ప్రేరణ మూడ్ని ఎలివేట్ చేయాలని కోరుకుంటుంది. సెక్స్ కంటే తనకు కావాల్సిన మానసిక వల్ల చక్కని కబురు చెప్పండి. తీయక ప్రేమ మనసు స్త్రీకి తేలిక తెలుసుకుంటాండి, మగవాడు నటన తేలిక తెలుసుకుంటాడు. గుర్తుంచుకోండి, మగవాడు నిజంగా మనసు పడి మన తన ఇష్టంతో మాట్లాడుతున్నాడా, నటిస్తున్నాడా, స్త్రీ తేలిక గుర్తిస్తుంది. మగవాడైనా ఆడదైనా కపటాన్ని గుర్తించలేకపోవచ్చు అది, కానీ ఆడే మాత్రం మగవాడు నటన గుర్తిస్తుంది. అంచేత ఆడి మీరు చక్క మనసు నిజంగా మనసు ఇచ్చి మాట్లాడండి, మనసే చేయండి, ఫోర్ ప్లే చేయండి. ఆ పని చేత సరే అని చేసి దాని మీద ఫోర్ ప్లే చేసి ఒక సెక్స్ అంటే ఎలా ఉంటుంది, ఏమిటి, ఏ రంగే సెక్స్ యాక్ట్ గురించి తెలుసుకుని ఎప్పుడైతే ఇవన్నీ సరిగ్గా తెలుసుకుంటారో సెక్స్లో పాల్గొని చెప్పండి. ప్రీ మ్యారిటల్ సెక్స్ అనేది లేనిపోయిన అపోలేందో తెచ్చిపెడుతుంది. బయట ఆంటీలు తిరిగెళ్తారు, అదేమో త్వరగా ఎక్కడ 3 వస్తున్న భయం దానికి త్వరగా చేస్తుంది ఏంటిది, వీడికి భయం అయిపోయింది. వీడేమనుకుంటా అంటే ఆంటీ పిలిచింది కానీ తను చెప్పినా ఎంత చేసినా నేను చేయలేకపోయాను, అంటే నా అంగం చెందగనక నేను ఫెయిల్ అయిపోయాను, నేను అస్తమయం చేసాక ఫెయిల్ అయిపోయాను, నాలో ఏదో నరాలు భరిస్తుంది. ఇలాంటి లేనిపోయిన అనవసరమైన చేసి బుర్ర పాడు చేసుకుంటున్నారు వాళ్ళు. అంచేత పెళ్ళికి ముందు సెక్స్ అనుభవాలు అవసరం లేదు. కావాల్సినవి సరైన సెక్స్ ఎడ్యుకేషన్ మాత్రం తెలుసుకోండి. చదవండి, మంచి సైంటిఫిక్ ఆస్పెక్ట్ సెక్స్ పుస్తకాలు చదవండి. నేను రాశాను సెక్స్ గురించి, దాని పూర్తి సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఉంటుంది, అలా చదవండి. ఇప్పుడు మన మీడియాలో మనం వస్తున్నాయి, మంచి డాక్టర్లు చక్కని కబుర్లు చెబుతున్నారు, మంచి సైన్స్ తెలిసిపోతుంది మీకు. ఏది ఏదో మీకు ఏమాత్రం విచక్షణ జ్ఞానం పెడితే చూడచ్చు, వినండి, అందరూ వినండి, కానీ ఏది సైన్స్ ఏది కాదు మీరు గుర్తు తెచ్చుకోండి. కానీ ఒకటి అసలైన సైంటిఫిక్ నాలెడ్జ్ ఆఫ్ సెక్స్ తెలుసుకుంటే మీ జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు. అయితే ముందు మాత్రం చదువుకోండి, బాగా పైకి రండి అప్పుడు పిల్లల్ని తప్పకుండా. అందుకే ఇంకా అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ బెస్ట్ అని అనమాట. పెళ్లి చేసుకుని ఇద్దరు వెళ్ళి డాక్టర్కి వెళ్ళి మేము చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, ఫస్ట్ నైట్ కాదు కాస్త జీవితం ఎంజాయ్ చేయాలి, ఏం చేయాలి చెప్పండి అని డాక్టర్కి వెళ్ళి కౌన్సిలింగ్ పొందండి. దాంట్లో కౌన్సిలింగ్ మనకు తెలిసిన డాక్టర్ అయితే మాత్రం చక్కగా చెప్తాను మీకు. కొంతమంది డాక్టర్లకు కౌన్సిలింగ్ తెలియదు, అలాంటి వాళ్ళతో మీకు ప్రయోజనం ఉండదు. కానీ కౌన్సిలింగ్ విషయం తెలిసిన డాక్టర్కి వెళ్ళి మాత్రం కౌన్సిలింగ్ పొందండి, దాంతో మీ జీవితం చాలా బాగుంటుంది. అది నా ఇప్పుడు పెళ్ళి కావాల్సిన వాళ్ళకి ఇచ్చండి అడ్వైస్. సైంటిఫిక్ సెక్స్ గురించి తెలుసుకోండి, చక్కగా అన్ని విషయాలు తెలుసుకోండి. ముందే మాత్రం కాంట్రాక్ట్స్ పెట్టుకోకండి. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మాత్రం కౌన్సిలింగ్ పొందండి, ఎంజాయ్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మనం చిన్నవి ఎలా అయితే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుంటామో సెక్స్ లైఫ్ కూడా అంతే ప్రాపర్గా ఎంజాయ్ చేయాలంటే అన్నీ తెలుసుకోవాలి. సో సెక్స్ ఎడ్యుకేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి డాక్టర్ జి సమరం గారు చెప్తున్నారు. సో అది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సమరం గారిని కాంటాక్ట్ చేయొచ్చు, విజయవాడలో ఆయన క్లినిక్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే అండి రావు గారు. నమస్తే.